బహుళార్థ పారిశ్రామిక పార్క్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దుద్యాల మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. బహుళార్థ పారిశ్రామిక పార్క్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇప్పటికే లగచర్లలో ఒక ఘటన చోటు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం బహుళార్థ పారిశ్రామిక పార్క్ భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దుద్యాల మండలంలో మరొక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా భూసేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే తాజాగా గత కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లఘుచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భూసేకరణ చేపట్టే చర్యలో భాగంగా రైతుల వద్దకు భూసేకరణ కోసం రైతుల వద్దకు వెళ్ళినప్పుడు కలెక్టర్ పైన, తర్వాత ఆర్డీఓ పైన, ఇతర అధికారుల పైన కూడా చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, వాగ్వాదం చేయడం, దాడులు కూడా మనం చూసాం. అయితే తాజాగా ప్రభుత్వం అక్కడి పరిస్థితుల్లో రైతుల యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా కనుక్కొని భూసేకరణ ఫార్మా క్లస్టర్ కోసం ఏదైతే ఉందో ఆ క్లస్టర్ కోసం ఏర్పాటు చేయబోయే నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, భూసేకరణ ఉపసంహరించుకున్నట్టు కూడా నిన్న తాజాగా నెల 27వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అదే స్థానంలో ఫార్మా క్లస్టర్ కాదు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సచివాలయంలో వామపక్ష నేతలతో భేటీ అయినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఈ పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లఘుచర్లలో దుద్యాల మండలంలోని లఘుచర్లలో 110 ఎకరాల 32 గుంటలు, అదేవిధంగా పోలేపల్లిలో 71